హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఆయన ఈరోజు శంకుపూలు తీసుకొని వచ్చాడు. వాటిని వేడి నీళ్ళు కాంచి దాంట్లో బాగా మరిగినప్పుడు ఆ వాటర్లో ఈ పూలు వేయాలన్నమాట. వేసిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అది పూల కలర్లోకి వస్తాయి వాటర్ అన్నీ. ఆ వాటర్లో కొంచెం ఇది తేనె అలా వేసుకొని తాగితే ఫ్యాట్ కరిగిపోతుందంట. అది బయట ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుంటా అంటే తీసుకొని వచ్చాడు చెట్లకుంటే. ఇంకా మధ్యాహ్నం లంచ్ బాక్స్కి వచ్చేసి వెజిటబుల్ రైస్ చేయాలనేసి ప్రిపేర్ అయినా. ఇంకా ఆయిల్ వేసిన కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా మసాలాలు, చెక్క, లవంగాలు. ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క, లవంగాలు, స్టార్ అనాస, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేగించాలి. ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా మెంతాకు టమాటాలు వేసుకోవాలన్నమాట. మెంతాకు అది బాగా ఎర్రగా వేగించాలా. ఎట్లా మసాలా ఎంత ఎర్రగా వేగితే రైస్ అంత కలర్ వస్తుంది అన్నమాట. బాగా దాంట్లో టమాటాలు కొద్దిగా వేసుకునే నేను మెంతాకు స్కిప్ అయిందండి, అది క్లిప్పు వేసిన కొంచెం మెంతాకు. ఇంకా వెజిటబుల్స్ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నేను క్యారెట్, బీట్రూట్, ఆలు వేసిన అన్నమాట. కొద్దిగా మీల్ మేకర్ కూడా వేసిన. ఇంకా ఎసరు ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటా నేను. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు. ఇంకా మీకు సరిపడా ఎసురు వేసుకోవాలి. మీరు ఎన్ని రైస్ తీసుకుంటే అంత డబల్ వేసుకోవాలా. ఇంకా దాంట్లోకి వచ్చేసి గోంగూర వేస్తాను వెజిటబుల్ రైస్లోకి. ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కొద్దిగా వేసుకునే కరివేపాకు బాగా ఎర్రగా వేయించిన తర్వాత ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. కొద్దిగా అది కొంచెం సేపు కలిపి బాగా కలుపుకొని ఇంకా కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర, కొంచెం గోంగూర వేయాలి కడిగి పెట్టినది. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత వేసుకోవచ్చు. మా ఇద్దరికే కాబట్టి నేను కొంచెమే చేసుకుంటాను, పిల్లలు తినరు. వేసిన తర్వాత బాగా ఇది మసాలా గోంగూర కలిసేట్లు కలుపుకోవాలా. కొంచెం కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలా. వాటర్ వేసుకొని 2 విజిల్స్ కుక్కర్ మూత పెట్టేస్తే అది ఉడికిపోతుంది. తర్వాత దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి అంతే, సాల్ట్ వేసుకొని. గోంగూర పుల్లగూర రెడీ అండి. మసాలా గోంగూర నేనైతే ఇట్లా చేస్తా. ఇంకా ఎసురు కాగిపోయింది, దాంట్లో రైస్ వేసుకోవాలా. రైస్ కూడా బాగా రైస్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట. మంట కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలా. సిమ్లో పెడితే బాగా ఉడుకుతుంది అన్నం. హైలో పెడితే సరిగా ఉడకదన్నమాట. మగ్గుతుంది అన్నం కొంచెం. ఇంకా దానికి పూర్తిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు సిమ్లో మగ్గితే అన్నం రెడీ అవుతుందండి. కలర్ రైస్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే.
అందుకు ఎక్కువ నేను కలర్ రైస్లే చేస్తాను ఇంట్లో లంచ్ బాక్స్ కోసం. అన్నం రెడీ అయ్యింది, వెజిటబుల్ రైస్. నేనైతే ఇలా చేసుకుంటాను ఇంట్లో ఉన్న వాటితో చేసిన, ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయలే, ఇంట్లో ఉండే వాటిని రైస్లో యాడ్ చేసిన. పిచ్చుక అది ఏదో పక్షి అండి, మా ఇంట్లో గూడు పెట్టిందనమాట. వారం నుంచి పెట్టింది అది, ప్రతిరోజు వచ్చి గూడు అంతవరకు తయారు చేసుకుంది అది. పిచ్చుక కాదు అది, ఏదో పక్షి. ఇంకా పిల్లల కోసం స్వీట్ కార్న్ ఉడికిచ్చాను, పక్కన పాలు పెట్టాను పొయ్యి పైన. ఇంకా టైలరింగ్ మిషన్ ఎక్కానండి, అన్నీ కంప్లీట్ చేసుకున్నాక నైటు. ఇది నేను ప్రతిరోజు చేసే పనులు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.